హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మీ. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రవకేసరి. ఈరోజు మనం రవకేసరిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా బాగా కరిగాక తురుము పెట్టుకున్న బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అరకప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకుని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మీకు రవ్వ కేసరి అనేది అంత టేస్టీగా వస్తుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే 1కి 3 వంతులు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. సో ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని దీంట్లో యాడ్ చేసుకోవాలి. రవ్వ మొత్తం ఒకటేసారి యాడ్ చేయకండి, ఉండలు కట్టేస్తుంది. సో కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అసలు గడ్డలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుంది. రవ్వ అనేది ఇలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుల పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. మీకు పంచదార వచ్చి 1.5 కప్పు, వాటర్ వచ్చి 3 కప్పులు యాడ్ చేసుకుంటున్నామండి. 1 కప్పు రవ్వకి ఇవి మీకు కొలతలు. సో ఇలా బాగా కలుపుకోవాలి. అసలు గడ్డలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఇందులో నెయ్యి ఎంత వేస్తే మీకు రవ్వ కేసరి అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పాలల్లో చిటికుడు కుంకుమ పువ్వుని కలుపుకుని మిక్స్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల మీకు రవ్వ కేసరికి మంచి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కాస్త పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్లే మీకు కేసరికి అంత టేస్ట్ వస్తుందండి. గుళ్ళో పెట్టే కేసరిలో అంత టేస్ట్ రావడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. సో ఇది యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి రవ్వ కేసరి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేద్దాం. ఆ లలితా త్రిపుర సుందరీదేవి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.